తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని వెలిసి ఉన్న శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన 45 కుటుంబాలకు చిట్టమూరు రుక్మిణమ్మ, రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి దాతృత్వంతో 1,80,000 రూపాయల విలువ చేసే పలసరుకులు, కూరగాయలు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ విదేశాలలో ఉన్నప్పటికీ స్వదేశంలో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన ఉన్న వారికి ఇంతటి సేవా కార్యక్రమాలు చేస్తున్న దాతలు చిట్టమూరు రుక్మిణమ్మ, రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డిలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో దివి సీతారామాచార్యులు, దివి లక్ష్మీ నరసింహాచార్యులు, వివేకనాచార్య స్వామి, దివి శ్రీనివాసాచార్యులు, తమిరిస అనంతాచార్యులు, డాక్టర్ దివి శ్రీనివాస్, డాక్టర్ నారాయణం వేణుగోపాల్, మేడూరు శ్రీనివాసమూర్తి, పరాశరం రామ్గోపాల్, తమిరిస హరిబాబు, దివి దీవన్, రత్నాకరం రామ మనోహర్, లావణ్య, పద్మజ, రూపా తదితరులు పాల్గొన్నారు. రామిరెడ్డి వెంకట రామిరెడ్డి నామధేస్య ధర్మపత్ని సమేతస్య హైమావతమ్మనామ్యాః సపుత్రకస్య మధుకిరణ్ రెడ్డి నామధేస్య లోకేష్ కుమార్ రెడ్డి నామధేస్య ధర్మపత్ని సమేతస్య మాలతీ నామ్యాః సుచరిత రెడ్డి నామ్యాః సకుటుంబాయాః క్షేమస్తోత్రోద్భవస్య లావణ్య నామధేస్య అస్య చిట్టుమూరు రుక్మిణమ్మనామ్యాః సకుటుంబాయాః క్షేమ శ్రేధైర్యవాయురారోగ్య ఐశ్వర్యాభిచ్చర్థం వీక్షిత మనోవాంఛ క్రియాఫలహిచ్చర్థం సర్వకార్య అనుగ్రహఫలహిచ్చర్థం. జగతాం ప్రభవాయ సాక్షినే గురువర్యాయ నమో నమః. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 20 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని 5,000 రూపాయల చొప్పున 1,00,000 రూపాయలు 4 సంవత్సరాలకు ఇస్తున్నాం. అలానే ప్రతి మాసంలో కూడా మాసం శ్రీవారి కళ్యాణోత్సవం అని అనుకున్న వాళ్ళు తిరిగిన వాళ్ళు ఆర్థికంగా వెనకబడిన దేవాలయంలో కళ్యాణాలు చేస్తున్నాం. అలాగే దేవాలయాలకు కావాల్సినటువంటి పరికరాలు, పూజా ద్రవ్యాలు, ఇట్లాంటి పరికరాలు ఇటువంటివన్నీ తీసుకున్నాం. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ, ఆ సంస్థ ద్వారా ఒక ఎన్ఆర్ఐ ద్వారా ఒక డొనేషన్ స్వీకరించి ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేయడం సామాన్యంగా ప్రతి అర్చకుడు కూడా దేవాలయంలో స్వామికి చేయండి, దానిలో ఉండేటువంటి విధానం అంతా చేసిన తర్వాత తాంబూలాలు పుచ్చుకునేటువంటి ఒక సంప్రదాయంలో ఉండే వాళ్ళని చాలా మందిని మనం చూస్తున్నాం. అలా కాకుండా సామాజిక సేవ చేయాలి అనే ఒక సంకల్పం కలిగిన మా అనంతకి అనేక మంగళాలు చేస్తున్నాను. మనకు ఉన్న దానిలో లేదనకుండా దాన ధర్మాన్ని చేయాలి. తాను అనుభవించకుండా దాన ధర్మాలు చేయకుండా ఉన్నటువంటి ఆ కళ ఉన్నదే జోలికి ఏమవుతుందో, దొంగల పాలో రాజుల పాలో ఏదో అయిపోతుంది, ఏది పనికి రాకుండా పోతుంది. మళ్ళీ ఈ దాన ధర్మాలు కూడా జాగ్రత్త, శక్తికి మించి చేయకూడదు. గూడూరెడ్డి మరి అక్కడ వాకాడ మండలంలో ఆ గ్రామంలో స్థిరపడి మరి ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు తను మరి పెరిగిన వాతావరణంలో తన ఆశయానికి అనుగుణంగా ఈరోజు ఈ స్థితికి తీసుకురావడానికి పెద్దలు ఆశించిన గ్రామాన్ని ఎంచుకుని మరి ఈ గ్రామంలో ఇంత మంచి కార్యక్రమం పెట్టి నన్ను పిలిచినప్పుడు నేను తప్పకుండా వస్తానంటే అని చెప్పానని 100 సార్లు చెప్పారు. ఎందుకంటే నాకు ఈ గ్రామం అంటే వేసిన పని ద్వారా, అలాగే గోవులకి ఇచ్చిన దానం అంటే గట్టిగానే ఏదైనా అవ్వచ్చు. అలాగే బ్రాహ్మణులకి ఇచ్చిన సహకారం ఎప్పుడు మనం ఏంటంటే మనం రక్షిస్తూ మనం ఎప్పుడు ఎవరికి పడితే వారికి దానం చేయకూడదు. దానం గ్రహించేటువంటి వాడు కూడా దానికి సంబంధించినటువంటి స్థాయి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వాడినే మనం గుర్తించాలన్నమాట.
లేకపోతే దానివల్ల ఫలితం కూడా ఉండదు. ఎవరికి పడితే వాళ్ళకి దానం చేసినంత ఫలితం ఉండదు. ఇంతమంది ఎవరు ఏవి దానాలు, అన్ని దానాలు గొప్పవండి. ఏ దానం తక్కువ కాదు. ఏది లేకపోయినా కూడా పని జరగదు. కానీ అన్ని దానాల్లోకి కూడా అన్నదానం చాలా గొప్పది. ఎందుకనంటే మనం సంతృప్తిగా అవతల వాళ్ళని చాలా బాగుంది అని వెంటనే చెప్పగలిగిన మనస్తృప్తిగా చెప్పగలిగిన దానం ఏంటి అని అంటే అన్నదానం. అలాంటి అన్నదానం చాలా వరకు చాలా మంది చేస్తూ ఉన్నారు. అలాంటి ఆ దానంలోకి సంబంధించిన స్వయం పాకం అనేది ఏర్పడడం చాలా గొప్ప విషయం. ఈ జాతికి ఉపయోగించాలి. ఎవరైతే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగించబడాలి అనేటువంటి ఒక విశాల దృక్పథంతో తను పనిచేసి ఆ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి దానాన్ని ఈ పేద ప్రజానీకానికి అందించడం జరిగింది.